ఈగల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతిని. మెయిన్ గుమ్మాలు అంటే సింహద్వారాలు, కొంతమంది పేరు బలం బట్టి సింహద్వారాలు ఇటు ఉండాలి అటు ఉండాలి అంటారు. అది మాత్రం ఏమి కాదు. ఉదాహరణకి తూర్పు వైపు రోడ్డు ఉందనుకోండి, తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి, మెయిన్ గుమ్మం తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో పెట్టుకొని తూర్పుకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు అవసరం నిమిత్తం అదే పశ్చిమ వాయువులో గుమ్మం కావాలనుకున్నప్పుడు పశ్చిమ వాయువులో గుమ్మం పెట్టుకోవచ్చు, లేదా దక్షిణాగ్నేయం కూడా గుమ్మం పెట్టుకోవచ్చు. దక్షిణాగ్నేయం ఖాళీ ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే ఆగ్నేయం బ్లాక్ అనుకోండి, ఆగ్నేయం బ్లాక్కి తప్పనిసరిగా దక్షిణాగ్నేయం మాత్రమే మెయిన్ గుమ్మం పెట్టుకోవాలి. దక్షిణాగ్నేయం పెట్టుకున్న తర్వాత దానికి తూర్పు వైపున తూర్పు ఈశాన్యంలో కూడా మరి ఒక గేటు పెట్టుకోవాలి, ఒక గుమ్మం పెట్టుకోవాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు పాటించాలి. దక్షిణ వైపు ఎక్కువ నడకలు సాగించాలి. ఆగ్నేయం బ్లాక్కి దక్షిణ వైపే నడకలు సాగించాలి. అలాగే దక్షిణం ఫేసింగ్ గృహం అనుకోండి, దానికి దక్షిణ వైపు మాత్రమే గుమ్మం మెయిన్ గుమ్మం పెట్టుకోవాలి. దక్షిణం నుంచి నడకలు సాగించాలి. అలాగే నైరుతి బ్లాక్ అనుకోండి, నైరుతి బ్లాక్కి ఉత్సవమే కదా అని దక్షిణ వైపు పశ్చిమ వాయువు దక్షిణాగ్నేయం రెండూ పెట్టకూడదు, ఏదైనా ఒకవైపే పెట్టుకోవాలి. కాబట్టి నైరుతి బ్లాక్లో పశ్చిమ వాయువులో గుమ్మం పెట్టుకున్నప్పుడు దక్షిణాగ్నేయం గుమ్మం కానీ గేటు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇది మీరు గమనించుకోవాలి. ఉత్సవమే కదా రెండు రోడ్లు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది దక్షిణాగ్నేయం కూడా గేటు పెడతారు. అది చాలా తప్పు. ఉత్సవం వైపు పశ్చిమ వాయువులో మాత్రమే పెట్టుకోవాలి. లేదా పశ్చిమ వాయువులో మెయిన్ డోర్ వద్దనుకున్నప్పుడు దక్షిణాగ్నేయం మాత్రమే పెట్టుకోవాలి. ఈ రెండు వైపులు ఉత్సవమే కదా, రెండు వైపులు పెట్టకూడదు, ఒకవైపే పెట్టాలి. ఇది గమనించుకోవాలి. అలాగే పశ్చిమ రోడ్డు పశ్చిమ ఫేసింగ్ ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు పశ్చిమ వాయువులో మాత్రమే మెయిన్ గుమ్మం పెట్టుకోవాలి. అలాగే తూర్పు ఈశాన్యంలో తప్పనిసరిగా గేటు పెట్టుకోవాలి, గుమ్మం పెట్టుకోవాలి. ఇంటికి తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టుకోవాలి. అలాగే ఉత్తర ఈశాన్యం కూడా తప్పనిసరిగా ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం కానీ తప్పనిసరిగా గుమ్మం పెట్టుకొని తీరాలి. దక్షిణ వైపు గుమ్మం మాత్రం ఎట్టి బస్సులో పనికిరాదు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అలాగే వాయుం బ్లాక్ ఉందనుకోండి, వాయుం బ్లాక్ కనుక పశ్చిమం ఉత్తరం రోడ్డు ఉన్న స్థలాన్ని వాయుం బ్లాక్ అనుకుంటాం. ఈ వాయుం బ్లాక్కి మెయిన్ గుమ్మం అంటే సింహద్వారం పశ్చిమ వాయువులోని పెట్టుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. పశ్చిమ వాయువుతో పాటు తూర్పు ఈశాన్యం కూడా తప్పనిసరిగా గుమ్మం పెట్టాలి. అలాగే ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరంలో కానీ ఒక గుమ్మం పెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో గేటు కూడా పెట్టాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు మనం గమనించుకోవాలి. ఈ సూత్రాలు పోకూడదు అన్నమాట. అలాగే ఉత్తరం రోడ్డు ఉన్న ఇంటికి ఉత్తరం వైపు మెయిన్ గుమ్మం పెట్టుకోవాలి. ఉత్తరంతో పాటు హాల్లో కానీ ఈశాన్యం కానీ తూర్పు వైపును కూడా ఒక గుమ్మం ఇంటికి పెట్టుకోవాలి. ఇవి గమనించుకోవాలి. అవసరం నిమిత్తం దక్షిణాగ్నేయంలో గుమ్మం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి ఈ గుమ్మాల విషయంలో ఈ విధంగా ఉండాలి. అలాగే ఈశాన్యం బ్లాక్ ఉందనుకోండి, ఈశాన్యం బ్లాక్ వచ్చేసరికి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఎటైనా కానీ సింహద్వారంతో నడకలు సాగించవచ్చు. కానీ ఉత్తరం సింహద్వారం పెట్టినప్పుడు తూర్పు వైపు కూడా ద్వారం ఉండాలి, లేదా తూర్పు సింహద్వారం ఉన్నప్పుడు ఉత్తర వైపు కూడా ద్వారం ఉండాలి. ఈ రెండు ద్వారాలకు ఎదురకుండా గేట్లు తప్పనిసరిగా ఉండాలి. అవసరం నిమిత్తం దక్షిణాగ్నేయం కూడా ఒక గేటు పెట్టుకోవచ్చు, లేదా పశ్చిమవాయువు కూడా ఒక గుమ్మం పెట్టుకోవచ్చు. కానీ పశ్చిమవాయువు గుమ్మం పెట్టినప్పుడు దక్షిణాగ్నేయం గుమ్మం పెట్టకూడదు, లేదా దక్షిణాగ్నేయం గుమ్మం కావాలనుకున్నప్పుడు పశ్చిమ వాయువులో గుమ్మం పెట్టకూడదు. ఇవి పాటించాలన్నమాట. 4 దిక్కులో గుమ్మాలు రాకూడదు. ఇది గమనించుకోవాలి. 4 దిక్కులు గుమ్మాలు రావాలంటే నార్త్ పాయింట్కి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, స్థలాలు 4 వైపుల రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే 4 వైపుల గుమ్మాలు పెట్టాలి. ఇది చాలా అరుదుగా ఉంటుంది, అన్ని స్థలాలు అలా కుదరవు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అనేది నైరుతిలో మాత్రమే రావాలి. ఏ దిక్కున్నా సరే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలి. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చిన తర్వాత ఆగ్నేయంగా వంటగది రావాలి. ఆగ్నేయం వంటగదికి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ మధ్యలో బాత్రూమ్ వచ్చినా తప్పు లేదు, లేదా వాయువు రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ మధ్యలో బాత్రూమ్ వచ్చినా తప్పు లేదు. అది అటాచ్డ్గా ఉండాలి. బాత్రూమ్ ఫ్లోరింగ్ మాత్రం బెడ్రూమ్ కన్నా తక్కువలో ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు నైరుతి బెడ్రూమ్ కన్నా ఈశాన్యంలో హాలు పెద్దగా ఉండకూడదు. ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.
నైరుతి బెడ్రూమ్ కన్నా ఈశాన్య హాలు పెద్దగా ఉండకూడదు, దాన్ని కట్ చేసి ఈశాన్యం చిన్న గది చేయాలి. హాలుగా ఉన్నా సరే ఈశాన్యం చిన్న గదిగా చేయాలి. నైరుతి కన్నా ఈశాన్య గది చిన్నగా ఉండాలి ఎప్పుడు. అట్లా లేనప్పుడు యజమాని వ్యవహారంలో చల్లడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈశాన్యం చిన్న రూమ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని నిర్మాణం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి ఒక్కళ్ళు. ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంగా తెలియజేయండి. నమస్కారం. Like and subscribe Eagle Media Works.